ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. నల్గొండ మెడికల్ ఆసుపత్రి ఇతర డిపార్ట్మెంట్ అధికారికి బాధ్యతలు అప్పగించడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ ముందు మెడికల్ కళాశాల వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జోక్యం చేసుకుని ఇతర డిపార్ట్మెంట్లకు చెందిన అధికారికి బాధ్యతలు అప్పగించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు చేయటం వల్ల వైద్యుల మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు జరగలేదని, కానీ ప్రస్తుతం వైద్య రంగంలో ఇతర డిపార్ట్మెంట్ల జోక్యం మొదలైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వైద్య రంగానికి సంబంధించిన అధికారులను మాత్రమే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించాలని సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల హెచ్ఓ డి లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సుప్రియా కోరారు. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మరియు నర్సింగ్ అసోసియేషన్ మరియు ఇక్కడ మన పారామెడికల్ స్టాఫ్ అసోసియేషన్ నుంచి రాజన్న సిరిసిల్ల యూనిట్ నుంచి ఈరోజు మేము నల్గొండలో జరిగినటువంటి కలెక్టర్ గారు తీసుకున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ను మేము వేరే డిపార్ట్మెంటల్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ను మేము నిర్బంధంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు ప్రతి శాఖలో ఉన్న విధంగానే మనకు కూడా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ వారిపైన అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అదేవిధంగా ఆర్ఎంఓస్, మరి సూపరింటెండెంట్స్, మరి ప్రిన్సిపల్స్, ఈ విధంగా వీరిపైన మరి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వీరు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి హెల్త్ మినిస్టర్ గారు వీటిపైన మానిటరింగ్ ఉంటుంది. అదేవిధంగా కలెక్టర్స్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్స్ ఎప్పుడైనా కూడా మన హాస్పిటల్స్ను విజిట్ చేసి వారి యొక్క పనితీరును, మరి పేషెంట్స్కు అందేటువంటి సేవలను పరీక్షిస్తారు. అది చాలా చక్కగా జరుగుతున్నది ఇప్పటివరకు. ఈ జరిగే క్రమం లోపల మరి నల్గొండలో నిన్న జరిగినటువంటి చర్య ఏంటంటే, కలెక్టర్ గారు ఏం చర్య తీసుకున్నారంటే వేరే డిపార్ట్మెంటల్ వాళ్ళు వచ్చి మెడికల్ డిపార్ట్మెంట్ లోపల సూపర్విజన్ చేయడము అనేది మేము మా యూనిట్స్ నల్గొండ మా డాక్టర్స్, టీచింగ్ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి, రాజన్న సిరిసిల్ల నుంచి ఈరోజు మేము ఖండిస్తూ, అదేవిధంగా వారు తీసుకున్నటువంటి చర్యను, వారు తీసుకున్నటువంటి ఆర్డర్స్ని ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మా హాస్పిటల్స్లో మరి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరి పేషెంట్స్ సేవలకు సంబంధించినటువంటి ముఖ్యంగా వాష్రూమ్స్ అయితే ఏంటి, మరి త్రాగునీరు అయితే ఏంటి, మరి కొన్ని ఇవి సమకూర్చాల్సిందిగా మనం మీడియా ద్వారా మరి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ మరి ట్రాన్స్ఫర్స్ కాకపోవడము, అవి మేము ముఖ్యంగా మా స్టేట్ లెవెల్లో మేము ఫైట్ చేస్తున్నాము. అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. త్వరితగతిలో వాటిని ట్రాన్స్ఫర్స్ చేయాల్సిందిగా, మరి అదేవిధంగా పెరిఫెరల్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అయితే ఏంటి, పారామెడికల్ స్టాఫ్ అయితే ఏంటి, వారికి మరి కొంత పారితోషికంగా మరి సుదూరంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్లో సేవలు అందించే వారికి పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలవెన్సెస్ ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వారు తొందరగా ఈ ట్రాన్స్ఫర్స్, మరి పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలవెన్సెస్, మరి ఈ కాలేజీలు, మరి హాస్పిటల్స్లలో వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏంటి, మరి వారికి కావాల్సినటువంటి పేషెంట్స్కి కావాల్సినటువంటి సేవలు అందించడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కల్పించాల్సిందిగా మనము మీడియా ద్వారా మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ముఖ్యంగా నిన్న నల్గొండలో జరిగినటువంటి కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చర్యను వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి రాజన్న సిరిసిల్ల గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, నర్సింగ్ స్టాఫ్ అసోసియేషన్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున మేము వారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని, భారతరత్న, బహుభాషా కోవిదుడిగా కీర్తి గడించిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు అని ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసయ్య అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. ప్రపంచ దేశాలని ఆర్థిక మాంద్యంలో ఇబ్బందులు పడ్డ భారతదేశం మాత్రం తట్టుకొని నిలబడగలిగిందన్నారు. 17 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి మాట్లాడగలిగే బహుభాషా కోవిదుడిగా కీర్తికరించిన గొప్ప మేధావి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంగర గ్రామంలో పుట్టిన బిడ్డగా భారతదేశానికి ప్రధానమంత్రిగా 5 సంవత్సరాల పాటు సేవలందించి చరిత్రలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీల మెజార్టీ లేకున్నా మైనార్టీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా 5 సంవత్సరాల పాటు నడిపినటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న పివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తలారి నరసింహులు, సింగిల్ విండో డైరెక్టర్ కొండలరెడ్డి, కొప్పు రమేష్, మాందాస్ అనిల్, కదిరే సత్తయ్య, బాలరెడ్డి, రంజాన్ నరేష్, భాను వెంకటేష్, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు వారు ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రధానిగా కాలేదు. మరి మన తెలుగువారి సత్తా చాటిన పివి నరసింహారావు గారు మరి వారి సేవలు ఎన్నో అద్భుతంగా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకొని వారు చేసిన సేవలు గణనీయం. మరి వారి ఆత్మ కూడా అక్కడున్న వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని మరి వారు చెప్పిన బాటలోనే యావత్ యువత ఖచ్చితంగా రాజకీయాలలో ముందుండాలి, రాజకీయంగా ఎదగాలి. చదువులో కూడా మనము అన్ని విధాలుగా చదువు ఉంటేనే మనము చేసే ప్రతిదీ మనకు తెలిసిపోతుందని చెప్పి ఇలా చదువుతో పాటు రాజకీయంగా ఎదగాలని చెప్పి వారు చెప్పిన మంచి మంచి సూత్రాలను మన యువత దాన్ని ఈరోజు ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. పివి నరసింహారావు గారు మన జిల్లా వాస్తవ్యుడు అయినందుకు మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే వారు ఇవాళ మన జిల్లా నుంచి దేశాన్ని ఏలినటువంటి గొప్ప వ్యక్తి. వారు ఎన్ని పదవులు అంటే చాలా గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి పివి నరసింహారావు గారు వారు ప్రధానమంత్రిగా ఉండి మన దేశం ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా వారు ధైర్యంగా ఎదుర్కొని దేశాన్ని ముందు వరుసలో నడిపించినటువంటి పివి నరసింహారావు గారు ఇవాళ వారి జయంతి జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషం. వారి ఆత్మ కూడా వారు పోయినా కూడా వారి ఆత్మ ఆ భగవంతుడు అక్కడ కూడా చల్లగా దీవించాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు సిరిసిల్ల పురపాలక సంఘ కార్మికులు మరియు ఉద్యోగుల కోసం మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ రోజు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు. నిత్యం సిరిసిల్లను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలకు మంచినీరు సరఫరా అందించడం, వీధి దీపాల నిర్వహణ మొదలగు నిధులను నిర్వహిస్తున్న క్రమంలో కార్మికులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. కావున పనిలో ఉన్నప్పుడు చేతికి గ్లౌజులు, రబ్బర్ బూట్లు మొదలగు రక్షణ సామాగ్రిని ఉపయోగించాలని, ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఇలా సమాజంలో క్రియాశీలకంగా వ్యవహరించే మున్సిపల్ కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం మెడికవర్ హాస్పిటల్ వారి వైద్య శిబిరాన్ని నిర్వహించడం పట్ల హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులకు మా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు భుక్యారెడ్డి నాయక్, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రఘు, మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు మరియు కార్మికులు పాల్గొన్నారు. మన దగ్గరికి వచ్చి వైద్యం చేసే మనుషులు ఆ వైద్యులకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది బిజినెస్ చేస్తారు కానీ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కొందరికే ఉంటుంది. ఆ కొందరు మెడికవర్ ఉన్నందుకు మన మున్సిపల్ ద్వారా, మన కౌన్సిల్ తరఫున, మన లేబర్ల తరఫున వాళ్ళకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మున్సిపల్లో మన లేబర్ వ్యవస్థ అనేది చాలా పవిత్రం. ఎందుకంటే మీరు లేకపోతే సిటీలో ఉండదు. ఆ సిటీలో ఉండాలంటే మీరు ప్రతిరోజు మీరు చేసే పని సక్రమంగా చేస్తేనే మన సిటీలో కనపడుతుంది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మెడికవర్ సిబ్బంది వచ్చి మీకు
సేవ చేస్తున్నందుకు నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా మరి వాళ్ళు చెకప్ చేసి మరి మంచి ట్రీట్మెంట్ కూడా అందించుకోవాలి. ఎందుకంటే మనము పొద్దున లేస్తేనే మన భాషిక కార్మికులు మరి భూమిని వృత్తి కానీ చెత్త కానీ అన్ని పనులు చేస్తారు కాబట్టి మరి అట్లాంటి వారికి మన ఆరోగ్యం కూడా మన పని ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా పని కంటే 100% ఆరోగ్యం బాగుంటేనే మనము పని చేయగలుగుతాము. మరి ఎందుకంటే ఇట్లాంటి మంచి అవకాశము మరి మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి ముఖ్యంగా మీరు మన మున్సిపల్ పరిధిలో మరి మీకు పనిపోయేటప్పుడు పెట్టే చేతులకు కానీ కాళ్ళకు కానీ చేతులకు గ్లౌజులు సాక్స్లు మరి బుట్లు కూడా అందివ్వడం జరిగింది. మరి ఇట్లాంటి మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పెట్టుకొని మన వార్షిక కార్మికులు దాన్ని అటు వినియోగించుకుంటా మన ఆరోగ్యం కాపాడుకుంటా మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు మరి మనం ఎంతో గొప్ప మనసుతో కూడా పోయిన సంవత్సరం కూడా మన మున్సిపాలిటీ వార్షిక కార్మికులకు అన్ని ఎన్నికలు పెట్టి చెకప్ చేసి ఇప్పుడు కూడా అదే పూర్తి స్థాయిలో మరి చేస్తారని వచ్చింది. మరి మీరందరూ మన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్న వార్షిక కార్మికులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు మరి మన శిక్షుల పట్టణానికి వచ్చి మన మున్సిపల్ పరిధిలో ఈ సేవ చేసినందుకు వారు కూడా ముఖ్యంగా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వాటిలో వాటి కౌన్సిలరు అదేవిధంగా మన మున్సిపల్ అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కొంతమంది కేసీఆర్ అనుచరులు కబ్జా చేశారని వెంటనే ఆ భూమిని స్వాధీనపరుచుకుని వారిపై కేసులు నమోదు చేయాలని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ అనుచరులు ప్రభుత్వ భూమిని దొంగతనంగా పట్టా చేసుకున్నారని వెంటనే వారి భూమిని ప్రభుత్వానికి కేటీఆర్ అప్పచెప్పాలని అన్నారు. అలాగే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు నిరళ నరసింగంగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ బైనేని రాము, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు చుక్కా శేఖర్, గడ్డం మధుకర్, ఎగుర్ల ప్రశాంత్, ఆరిపల్లి బాలు, మిరాల శ్రీనివాస్ యాదవ్, బాలసాని శ్రీనివాస్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. ముఖ్యంగా 2013-14 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీ రామారావు గారు ఈ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రభుత్వ జాగాలకు సంబంధించి తనే ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ కమిటీ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి ఈ అసైన్మెంట్ కమిటీలో ఆర్డీఓ గారు, అలాగే జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, ఈ విధంగా ఈ కమిటీలో అందరు సభ్యులు ఉన్నప్పటికీ ఏకవాక్య నిర్ణయంతో అప్పనంగా తప్పుడు విధానాలతోని కొంతమందికి తను ధారాదత్తంగా ఎకరాలకు ఎకరాలు ఈరోజు కట్టబెట్టిన వైనాన్ని తెలియదలుచుకున్నాం. ముఖ్యంగా కేటీ రామారావు గారికి పిఏనని చెప్పుకుంటూ పిఏగా విధులు నిర్వహిస్తూ గతంలో నమస్తే తెలంగాణ పేపర్లో పనిచేసిన కుంబాల మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆదర్శ వివాహం పేరు మీద నాకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చిందని చెప్పి తను ఒక తప్పుడు వార్తాకథనం ప్రచారం చేసుకొని ఈరోజు ఆ తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పి ఈరోజు అందరికీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన విధానాన్ని కూడా మేము తెలియజేస్తాను. ఎందుకంటే ఆర్టీఓ గారికి ఆర్టీఏ రైట్ యాక్ట్ ప్రకారం మేము ఏదైతే సమాచారం సేకరించినామో ఆ సేకరించిన సమాచారంలో ఆదర్శ వివాహాలకు ఇంతవరకు ఎక్కడ కూడా ఒక గుంట జాగా కూడా ఇచ్చిన సందర్భం లేదు, అసలు జీవోనే లేదని చెప్పి బాజాప్తుగా తను రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే అసైన్మెంట్ కమిటీ తీర్మానం ప్రకారం ఎక్కడైతే ఒక వ్యక్తికి కానీ ఒక రైతులకు కానీ జాగా ఇవ్వాలంటే, ప్రభుత్వ జాగా ఇవ్వాలంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సభ్యులది అందరిది తీర్మానం కాపీ ఒకటి ఇచ్చి ఆ తీర్మానంను ఆర్డీఓ గారు పంపిస్తే ఆర్డీఓ గారు
అసైన్మెంట్ కమిటీ చైర్మన్ అయిన స్థానిక ఎమ్మెల్యే గారితో విచారణ చేయించుకొని ఇవ్వాలన్నా ఇవ్వద్దా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇవ్వాలి. అటువంటి ఎలాంటి తీర్మానాలు లేకుండా అసలే వాళ్ళు అర్హులు అని చెప్పే విధానం కాకుండా తన సొంత పత్రికలో పనిచేస్తున్న విలేకరులకు ఈ నియోజకవర్గంలో 5 మండలాలలో ప్రతి ఒక్కరికి 5 2 ఎకరాల చొప్పున అందరికీ ప్రభుత్వ భూమిని తప్పుడు సెక్షన్ల ద్వారా అధికారుల తప్పుడు నిర్ణయాలతో బెదిరింపులకు గురి చేసుకుంటూ కేటీ రామారావు గారు ఇప్పించారు. దానికి ఆదర్శ వివాహం అని చెప్పి బుకాయిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పడం ఇది తప్పుడు విధానం. ప్రభుత్వాన్ని, ప్రజాధనాన్ని, ప్రజలకు సంబంధించిన ఆస్తులను తప్పుదారి పట్టించి తన గుమాస్తాలకు ఇప్పించుకోవడం ఇది కేటీఆర్ గారు చేస్తున్న తప్పు. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే విధంగా తప్పుడు నిర్ణయాలతోని నడిపించారో అదే విధానాన్ని కొనసాగిస్తూ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా అప్పనంగా ప్రభుత్వ భూమిని అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం కేటీ రామారావు గారే ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక రిక్వెస్ట్ చేయదలుచుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పనిచేస్తున్న విలేకరులు ఎవరైతే ఉన్నారో మీకు వారందరూ విలేకరులా కనబడడం లేదా? కేవలం మీ పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే విలేకరులా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ ఉన్నాం. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుంటే గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, అందరి విలేకరులకు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. కేవలం ఈ 2 ఎకరాల చొప్పున మీ విలేకరులకే ఎందుకు గడ్డపెట్టారు? మళ్ళా ఎలాంటి తీర్మానం లేకుండా కేవలం అసైన్మెంట్ కమిటీ సభ్యులైన అందరూ ఒక 30 మందికో 35 మందికో రిజిస్ట్రేషన్కు భూమికి వాళ్ళు సిఫార్సు చేస్తే మీ అనుచరులు, మీ ప్రధాన అనుచరులు, మీ తాబేదారులు 300 మంది ఈ నియోజకవర్గంలో అపనంగా 100 ఎకరాలను కబ్జా చేసిన విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా కేటీ రామారావు గారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చిన సందర్భంలో తనే స్వయంగా నా వల్ల అధికారంలో ఉన్నప్పుడు తప్పు జరిగింది, మా పిఏలకు కొంతమంది అధికారులే కావచ్చు, మీ నాయకులే కావచ్చు, వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి వాళ్ళు నన్ను తప్పుదో పట్టించారు, నేను సంతకం పెట్టినా అని చెప్పి ఒప్పుకొని ఎవరికైతే ఆ పట్టాలు ఇచ్చిరో ఆ పట్టాలను రద్దు చేయాలి. వాళ్ళపైన క్రిమినల్ చర్యలకు, ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు, ప్రజలను తప్పుదో పట్టించినందుకు వాళ్ళపైన క్రిమినల్ కేసులకు మీరే సిఫార్సు చేయాలి. ఇంకో విషయం, ఇప్పుడు మీరే అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, ల్యాండ్ కమిటీ చైర్మన్గా మీరే ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఎంతమంది విలేకరులు అర్హులు ఉన్నారో వారందరినీ గుర్తించి వారికి కూడా 2 ఎకరాల భూ పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయితో పట్టుబడిన 4 వ్యక్తులు ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయితో పట్టుబడిన 4 నిందితులను విలేకరుల ముందు హాజరుపరిచారు. మీ వద్ద నుంచి 4 కిలోల 700 గ్రాముల గంజాయి, 30 గ్రాముల గంజాయి చాక్లెట్స్, 4 మొబైల్ ఫోన్స్, 2 బ్యాగ్స్, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నట్టు ఎస్పీ తెలిపారు. కలవేన ప్రవీణ్ అనే వ్యక్తి చెల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో నర్సింగ్ కోర్స్ చేస్తూ బొమ్మకల్ నందు సాయి చరణ్, సాయి బబ్బెలతో కలిసి రూమ్ అద్దెకు తీసుకుని సాయి చరణ్ మరియు ప్రవీణ్ గంజాయిని అక్షయ్ కి తెలిపిన వ్యక్తి భద్రాచలంలో కనుక్కొని వచ్చి ఆ గంజాయిని రూమ్ లో పెట్టుకుని ముగ్గురు కలిసి గంజాయిని విమలవాడ, సిరిసిల్లలో ఫోన్ల ద్వారా ఇతరులకు తెలుపుతూ వారికి అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. గంజాయి చాక్లెట్లను అమ్మగా వారిని పట్టుకునే క్రమంలో సాయి చరణ్, రామ్ డబ్బులు మరియు కొంత గంజాయితో పారిపోగా ప్రవీణ్, వెంకటేష్, అక్షయ్, జోసెఫ్లను పట్టుకుని వారి వద్ద నుంచి మొత్తం 4 కేజీల 700 గ్రాముల గంజాయిని, 30 గ్రాముల గంజాయి చాక్లెట్లు, 4 సెల్ ఫోన్లు మరియు 2 బైకులు, 2 బ్యాగులు స్వాధీనం చేసుకున్నారని 4 రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించినట్టు తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ రఘుపతి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు. మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మనం 4 అక్యూజ్డ్ పట్టుకున్నాము. ఈ 4 అక్యూజ్డ్లో ఒక్కరతను పెద్దపల్లి అతను మన లోకల్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ల అతను, ఒక్కరతను మంచిర్యాల అతను ఇప్పుడు వల్వల్లో ఉంటున్నారు.
ఒకరతను హైదరాబాద్ రామ్నగర్. వీళ్ళ నలుగురు దగ్గర మనకు దాదాపు 4.7 kgs గాంజా దొరికింది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళ టీంలో ఇంకొక ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళ ఇద్దరు పేరు సాయి, ఒకరు LMD కరీంనగర్, ఒకరు పెద్దపల్లి అతను. వీళ్ళ A2 and A3 అలాంగ్ విత్ A1 ఆ ప్రవీణ్ పట్టుకున్నాము మనం పెద్దపల్లి అతను. వీళ్ళ భద్రాచలం ఏరియా వెళ్ళి అక్కడ వాళ్ళకి గాంజా తీసుకొస్తున్నారు. ఈ A2 and A3 దగ్గర అతని డీటెయిల్స్ ఉన్నాయి, అది కూడా వాళ్ళు పట్టుకొని మనం అతను భద్రాచలం కూడా టీం పంపి వాళ్ళకు కూడా తీసుకొస్తాం, ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పుడు గాంజా వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారంటే డ్రై గాంజా కూడా తీసుకొస్తున్నాం. ఇంకా కొత్తగా అది చాక్లెట్ ఫామ్లో కూడా తయారు చేసి అక్కడ నుండి వీళ్ళ డ్రై గాంజాకి ఓపెన్ లూజ్ ప్యాకెట్ అది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇన్నోసెంట్స్కి, పిల్లలకి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అమ్ముతున్నారు. వీళ్ళ చెప్పిన ప్రకారం కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ బయట వీళ్ళు రూమ్ రెంట్లో తీసుకున్నారు. వాళ్ళు అక్కడ చదివిన పిల్లలకి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆ పిల్లలకి కూడా మనం ఇప్పుడు CDRs పెడతాం. మీకు కూడా అది వార్నింగ్ తీసుకోండి, ఎందుకంటే మీరు కూడా వీళ్ళ నుండి కొనాలి, అదే తప్పు, అది నేరం. అది ఒక్క సిగరెట్ ఉంటే 10 సిగరెట్స్ ఉంటాయి ఇట్లా గాంజాయితో, అది 100% అలౌడ్ లేదు, అది నేరం, అది చట్టం ప్రకారం. సో ఇది ఒక్క సిగరెట్తో ఏమవుతుంది, ఏం కేసు కాదు, అట్లా మీరు ఎవరు ఆలోచించకండి. మనం ఒక 1 గ్రామ్ గాంజా కూడా దొరికితే మనం కేసు చేస్తాము. ఇప్పుడు వీళ్ళ నుండి 4.7 kg గాంజా ప్లస్ 4 సెల్ ఫోన్స్ ప్లస్ 2 బైక్స్ దొరికినాయి. ఇంకా A2, A3 కూడా పట్టుకుంటాము. ఇది కాకుండా మనం డ్రగ్స్ ఎవరెవరు అమ్ముతున్నారు లేకపోతే ఎవరెవరి పైన కేసెస్ అయినాయి ఇప్పటివరకు మొత్తం జిల్లాలో మనం మోర్ దెన్ 200 హిస్టరీ షీట్స్ రీసెంట్గా ఓపెన్ చేశాము. వాళ్ళ దగ్గర కూడా ఎవ్రీ మంత్ మన SI ర్యాంక్ ఆఫీసర్ అక్కడ పోయి వాళ్ళకి చెకింగ్ చేస్తున్నారు. రెగ్యులర్గా చెకింగ్ నడుస్తున్నాయి. ఆ పిల్లలకి, స్టూడెంట్స్కి అది మనవి ఏంటి అంటే ఒక రిక్వెస్ట్, ఒక సజెషన్, మీ కెరియర్ మీరు ఖరాబ్ చేయకండి. ఒక్కసారి కేసు అయితే అది పర్మనెంట్ రికార్డ్, అది తీయడానికి ఉండదు. ఏమైనా అయితే అది 100% రిమార్క్ వచ్చేస్తుంది. నా దగ్గర చాలామంది పిల్లలు వస్తారు పాస్పోర్ట్స్ గురించి. కేసు అయింది అంటే అది తీయడానికి లేదు, నేను NOC ఇవ్వడానికి లేదు. ఆ కేసు అక్యూటల్ అయినప్పటి వరకు NOC రాదు, పాస్పోర్ట్ రాదు, వెరిఫికేషన్ ఉండదు, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, బయట వేరే దేశం పోవాలి, ఏం రాదు. సో అందువల్ల మీరు అందరు కొంచెం ఆలోచించి ఈ మత్తు పదార్థం గాంజాయిలాగా దాంతో దూరం ఉండాలి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి. మన జిల్లాలో మనం స్పెషల్గా ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. దానికి కూడా మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు. ఐ థింక్ 1 వీక్ బ్యాక్ కూడా ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళకు కూడా పిల్లలకి మనం పంపడం జరిగింది వాళ్ళ డాక్టర్ దగ్గర, వాళ్ళ డాక్టర్ ఆఫీస్లో. సో మీకు కూడా ఎవరైనా మీ చుట్టాలు వాళ్ళు, మీ కొడుకు కోడలు ఎవరైనాకి, బిడ్డకి ఎవరైనాకి ఇది అలవాటు అయినాయి అంటే మన దృష్టిలో తీసుకుంటుంది, మనం తప్పకుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము. ఈరోజు కూడా మన సిరిసిల్ల టౌన్ మొత్తం నిన్న అంటే మొత్తం జిల్లాలో వాళ్ళకి పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళ పేరెంట్స్తో సహా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు అది సిరిసిల్ల టౌన్లో అది ప్రోగ్రామ్ పెట్టాము. దాదాపు 20-30 మంది వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ పైన మన నిఘా ఉంది. ఎవరైనా అట్లా నేరం మళ్ళీ చేస్తే మళ్ళీ జైలు పంపిస్తాం. ఎట్లయినా చాలామంది ఉన్నారు వెమ్లా టౌన్ వాళ్ళు, ఐ థింక్ లాస్ట్ 1 year నుండి లోపలే ఉన్నారు. ఇప్పుడు ట్రయల్ కూడా నడుస్తుంది. అట్లా కూడా మన దృష్టిలో వస్తే 100% మనం చూసుకుంటాము, బెయిల్ పోస్ట్ చేస్తాం, వాళ్ళు బయట రాకుండా చూస్తాం. ప్రజాసేవలో అమరులైన నేవూరి వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయమని మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నందికిషన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉగ్గు బాలరాజు యాదవ్, రావుల మల్లారెడ్డిలు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ కీర్తిశేషులు మాజీ సమితి ప్రెసిడెంట్ నేవూరి వెంకటరెడ్డి 10వ వర్ధంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశువుల అంగడిలో అల్లం లక్ష్మణ్ ఇంటి ఎదుట గల రచ్చబండ వద్ద అల్లం లక్ష్మణ్, త్యాగం రాములు, రావుల మల్లారెడ్డి, కట్టుకం రామచంద్ర ఆధ్వర్యంలో నేవూరి వెంకటరెడ్డి 10వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందికిషన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం ఆయన వల్లే ఎల్లారెడ్డిపేటలో ఏర్పడిందన్నారు. నేవూరి వెంకటరెడ్డి పాలరాతి విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఎల్లారెడ్డిపేట గ్రామంలోని వివిధ కుల సంఘాల పెద్దలతో చర్చించి ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే అక్కడే ఏర్పాటు చేస్తారని మాజీ జెడ్పీటీసీ సభ్యులు వడ్నాల నరసయ్య తనకు చరవాణిలో చెప్పినట్టు కిషన్ చెప్పారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ నేవూరి వెంకటరెడ్డి ప్రజా సేవలో సర్వస్వం కోల్పోయి చివరకు ప్రజాసేవలో అమరులయ్యారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా జిల్లా స్థాయిలో ఎదిగిన నాయకులు ఆయన్ను విస్మరించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, వంగ గిరిధరెడ్డి, మేగి నర్సయ్య, గుండాడి రామరెడ్డి, గుర్రం రాములు, బుచ్చిలింగి, సంతోష్ గౌడ్, పరశురాములు గౌడ్, మాజీ వార్డు సభ్యులు జవ్వాజీ లింగం, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, ధ్యానం లక్ష్మీ నారాయణ, కొన్నె పోచయ్య, దొంతి రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
బాబు ఏ ఊరు వెంకటరెడ్డి వారికి వెంకటరెడ్డి బాబుకు వెంకటరెడ్డి బాబుకు వెంకటరెడ్డి బాబుకు జోహార్ జోహార్ వెంకటరెడ్డి బాబు జోహార్ జోహార్ వెంకటరెడ్డి బాబు జోహార్ ఏ ఊరు వెంకటరెడ్డి బాబు జోహార్ జోహార్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వెంకటరెడ్డి బాబు ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అల్లం లక్ష్మణే కానీ మల్రెడ్డి అన్ననే కానీ మరి ఎంతోమంది కుల బాంధవులు ప్రతి కుల సంఘాలు అందరూ గ్రామ అధికారులు అందరూ ప్రతి సంవత్సరం ఆయనకు జోహార్ తెలపడం జరిగింది. మరి ఇంతకుముందే చాలామంది మరి నేను విగ్రహం పెడతామనే కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి అంటున్నారు, కానీ ఎవ్వరూ ముందుకు వస్తలేరు. ఇప్పుడే మా ఒడ్నాల నరసయ్య గారు మరి మాజీ జడ్పీటీసీ గ్రామ సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఒక 2-3 గంటల ముందైతే ఆయన కూడా అందేవాడు. మరి నాకు స్వయంగా ఇప్పుడే చెప్పిండు, ఆయననే సొంతంగా పాలరాత్తోని ఆయననే చేపించి పెడతానే ఇప్పుడే అందరి సమక్షంలో చెప్పమని చెప్పిండు. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ 11వ సంవత్సరం వరకు మరి ఎక్కడనో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని మరి అందరి సమక్షంలో గ్రామ పెద్దలు, గ్రామ కుల బాంధవులు, గ్రామ నాయకులు, మరి గ్రామ సభ్యులు అందరి సమక్షంలో మరి మంచిగా పెద్ద ఎత్తున మరి వెంకటరెడ్డి బాపుది విగ్రహం పెట్టడానికి ముందుకు వచ్చిన మా ఒడ్నాల నరసయ్య కాక గారికి, అదేవిధంగా మరి దానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి దీనికి కార్యక్రమానికి వచ్చిన కుల బాంధవులు, అంది గ్రామశాఖ సంఘాల అధ్యక్షులు, మరి అదేవిధంగా అన్ని కుల సంఘాలు మరి అందరూ బాపు అభిమానులు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం బాపు జ్ఞాపకాలు మర్చిపోకుండా మరి ఆయన చేసిన సేవలు గుర్తించుకొని మరి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం తప్పకుండా మరి మా ఒడ్నాల నరసయ్య కాక గారు మరి ఆయన పేరు మీద మరి పాలరాతి విగ్రహం చేపించడానికి ముందుకు వచ్చినందుకు ఆయనే కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రామలన్న గారు, అదేవిధంగా మల్రెడ్డి అన్న గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కట్కం రామచంద్రం గారు వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ప్రతి ఏటా నిర్వహిస్తూ ఆయనను స్మరిస్తూ జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ఎల్లారెడ్డిపేట గ్రామంలో చాలామందికి రాజకీయ ఓనమాలు దిద్దించి కురుక్షేత్రంలోకి ఇక్కడ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి మహానుభావులను తీర్చిదిద్దినటువంటి పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయనకు నా అశ్వినిమాల్ని అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి సంవత్సరము జయంతి వర్ధంతులు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకుముందు కిషన్ అన్నతో చెప్పినట్టుగా నాతో కూడా వర్ధన నరసన్న గారు చెప్పారు. ఈరోజు వచ్చేది ఉండే తమ్మి అనుకోకుండా నాకు కొంచెం లేట్ అవుతుంది, సాయంత్రం కల్లా వస్తా. ఒకరోజు టైం తీసుకొని అందరం కలిసి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో కూర్చొని ఎక్కడైతే విగ్రహం పెడితే సూటబుల్ ఉంటుంది ఆ లొకేషన్ మనం ఒకసారి అందరు ఏకాభిప్రాయం కొద్ది చేద్దాము. నేను ఖచ్చితంగా విగ్రహం డొనేషన్ చేస్తాను. దానికి సంబంధించి కింద పుట్టింగ్స్ కానీ ఏదైనా ఉంటే గ్రామస్తులు చేయడమా మీరు ఎట్లా అంటే అట్లా నేను చేయించడానికి రెడీగా ఉన్నాను. ఇతరత్ర ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా నేను బాపు గురించి నేను ఎలా వెళ్ళాలా, ఎందుకంటే తను ఊరికి చేసిండు, నాకు చేసిండు, సమాజానికి ఎంతో సేవ చేసిండు. ఈరోజు ఒక వార్డు మెంబర్ అయితేనో, ఒక ఎంపీటీసీ అయితేనో, ఒక జెడ్పీటీసీ అయితేనో బంగ్లాలు, కార్లు, విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడ్డ రోజులు ఇవి. ఆ రోజుల నుంచి ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆ రోజులలో ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తి కడసారి నాకు ఇట్లా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తిందామంటే భోజనం కొంత ఇబ్బంది ఉందని చెప్పినా కానీ కనీసం పట్టించుకున్నటువంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళకు తను చేసిన సేవలు గుర్తు రాలేవా? మరి అది వాళ్ళు మనస వాచ కర్మణ. సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఘనంగా పివి నరసింహారావు జయంతి వేడుకలు జరిపారు. పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ కావడం గర్వకారణమన్నారు. బహుభాషా కోవిదులు, జాతీయవాది, ఆర్థిక సంస్కరణలకు వాద్యుడు, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అన్నారు.
భూ సంస్కరణలో భాగంగా పేదలకు తన భూమిని పంచిన గొప్ప సంస్కర్త అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, కుంబాల మల్లారెడ్డి, ఎంపీపీ పడిగల మానసరాజు, మాట్ల మధు, గజబింకర్ రాజన్న, సురేష్ నాయక్, సికిందర్, కందుకూరి రామగౌడ్, కంచెల రవి, శ్రీనివాస్, వెంకటేష్, సందీప్, ధనుష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, భారత రత్నం, మాన్యులు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. వారి ఆర్థిక సంస్కరణలతోటి దేశం ప్రగతి బాటన పయనించి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అనేక రకాలుగా కృషి చేసి భారతదేశ ఆర్థిక ప్రగతి రథచక్రాల మీద నడిపింది పివి నరసింహారావు గారు. ఈ దేశానికి ఎనలేని సేవ చేసిన గొప్ప వ్యక్తి. వారి జయంతి సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, స్టేట్ చైర్మన్ చిక్కల రామన్న గారు, మన రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ అన్న గారు, పట్టణ అధ్యక్షులు చక్రపాణి అన్న గారు, మన మల్లారెడ్డి గారు, మిగతా నాయకులందరికీ కూడా వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా, ఎందుకంటే గతంలో ప్రధానిగా ఉన్న మహానుభావుని వారు చేసిన జ్ఞాపకాలను స్మరించుకోవడం, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారిని స్మరించుకొని వారిని పెద్దలందరినీ జ్ఞాపకాలు చేసుకొని మన తెలంగాణను ముందుకు నడిపించిన మన మాజీ మంత్రివర్యులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన జిల్లా మంత్రివర్యులు సహకారంతో, మాజీ మంత్రివర్యులు సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఎంతో అభివృద్ధి పొందింది. అలాగే పెద్దలను కూడా ఆ మహానుభావులను స్మరించుకొని వారి జ్ఞాపకాలను ఎల్లవేళలా తరతరాలకు గుర్తుంచుకోవాలని ఈరోజు వారి జయంతి సందర్భంగా అందరం కలుసుకోవడం కూడా సంతోషంగా ఉంది. మళ్ళొక్కసారి శుభాకాంక్షలు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దొమాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు 103వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దొమాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్రంలోని స్వగ్రామం వంగర హుస్నాబాద్ ప్రాంత వాస్తవ్యుడు కావడం గర్వకారణమన్నారు. బహుభాషా కోవిదులు, జాతీయవాది, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని కొనియాడారు. భూ సంస్కరణలో భాగంగా పేదలకు తన భూమిని పంచిన గొప్ప సంస్కర్త పివి అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్బాయ్, కొమిరిశెట్టి తిరుపతి, వంగ గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మరి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బండారి బాలరెడ్డి, నంది కిషన్, ఒగ్గు బాలరాజు యాదవ్, గుర్రం రాములు, గంట బుచ్చగౌడ్, కొత్తపల్లి దేవయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గుండాడి రామరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, మండల ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ గోపాల్, వార్డు సభ్యులు పందిల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఆయన చేసిన సేవలు ప్రజలకు ఇప్పుడు కనబడుతున్నాయి. 10 సంవత్సరాల నుండి అప్పుడు కరీంనగర్ జిల్లా నుండి ప్రధానమంత్రి అయిండు, మనం బాగుపడతాం, అవన్నీ బాగుంటాయి, మనకు నీళ్లు నియామకాలు అన్నీ మంచి చేస్తాడు అనుకుంటే పాపం ఆయనే 5 సంవత్సరాలల్లో మొత్తం యూనివర్సిటీ తీసి పెట్టడం జరిగింది. అప్పుడు ప్రాణహిత నుంచి నీళ్లు సేవల్లో పోవాలనేది మన పివి నరసింహారావు తీయడం జరిగింది. అదాన్ని మన గవర్నమెంటు పడిపోవడం జరిగింది. తర్వాత బీజేపీ చేసింది, అప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎన్ఓసి ప్రకారం అన్ని టెండర్లు ఏర్పాటు చేసి అప్పుడు ప్రాణహితల ప్రాజెక్టు ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ పనులు పివి నరసింహారావు చేసిన ఈ గుర్తు ప్రతి ఒక్కరికి గుర్తుండేటట్టుగా చేసిన సేవలు నిజంగా మరవలేని రైతులల్లా ఉత్సాహంగా ఉన్నారంటే ఇవాళ పివి నరసింహారావు చేసి చెప్పుకోక తప్పది. అటువంటి పనులు చేసిన ఘనత మన పివి నరసింహారావు కాబట్టి ఆయన వేడుకలు చాలా ఘనంగా చేయడం జరిగింది. జై కాంగ్రెస్. అటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంస్కరణల మూలంగా ఈరోజు భారతదేశం నిలబడ్డది అంటే ఆ మహనీయుడు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల యొక్క ఫలితం అని చెప్పవచ్చు. అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి, కానీ భారతదేశం ఒక్కటే దెబ్బతినలేదు. అంటే దానికి కారణం ఏంటంటే పివి నరసింహారావు గారు ఆనాడు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ పద్ధతులు అని చెప్పుకోవచ్చు. ఆయన బహుభాషా కోవిదుడు, 12 భాషల లోపల అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుణ్ణి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేస్తే యావత్ భారతదేశం గర్వించదగ్గటువంటి విషయంగా ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఆ మహనీయునికి ఈరోజు మనం అందరం కూడా ఆయన జయంతి కార్యక్రమం లోపల పాల్గొనడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఆయన నడిపినటువంటి బాట, ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ప్రశ్నించారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలయ్యేలా చేయాలని, 2 లక్షల ఉద్యోగాల నియామకాలు ఎంతవరకు వచ్చిందని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల పోస్టులు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం దురదృష్టకరమని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, లేని పక్షంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువత పక్షాన అండగా ఉండి ఉద్యమిస్తామని కంచర్ల రవిగౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్ట శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్, రుద్రవేణి రాకేష్, నడిమెట్ల సందీప్, ఒగ్గు అరవింద్, మిర్యాల సంపత్, దండపల్లి కార్తీక్, మనవాడ నిఖిల్, వావిలాల సాయి, నరేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల హామీలో మేము జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాం, మేము అధికారం అచ్చుడుతోనే అన్నారు. ఇప్పటికీ 6 మాసాలు గడిచినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయకపోవడం చాలా దురదృష్టకరము. నిజంగా 2000 పోస్టులు ఇస్తామన్నారు, 2 లక్షల పోస్టులు ఇస్తామన్నారు, ఇంతవరకు ఎక్కడ పోయినాయని సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా ఒకటి ప్రశ్నించడం జరుగుతుంది. మీరు నిజంగా ఢిల్లీకి పోయి నామినేట్ పోస్టుల గురించి కానీ, మంత్రి విస్తరణ గురించి కానీ మాట్లాడడం జరుగుతుంది. కానీ మీరు నిజంగా నిరుద్యోగుల గురించి ఎందుకు చర్య తీసుకోవడం లేదు, ఆలోచించడం లేదని మేము సందర్భంగా అడగడం జరుగుతుంది. నిరుద్యోగుల గురించి ఎందుకు చర్య తీసుకోవడం లేదు, ఆలోచించడం లేదని మేము సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా మీరు ఖచ్చితంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటికీ 6 మాసాలు గడిచినా ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. మీకు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి మేము సూటిగా ప్రకటించడం జరుగుతుంది. నిజంగా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మేము నిరుద్యోగుల పక్షాన నిలబడి భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో నిరుద్యోగులు యువతతోని మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, యువజన కాంగ్రెస్ నాయకులు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. పివి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానుకొండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి మాట్లాడుతూ తొలి తెలుగు ప్రధాని దివంగత పివి నరసింహారావు అని, 17 భాషల్లో నైపుణ్యుడు, ఎన్నో రంగాల్లో అభివృద్ధి పరిచిన నాయకుడు పివి అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకులు, మండల కమిటీ నాయకులు, యువజన నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన మన కరీంనగర్ ముద్దుబిడ్డ, ప్రపంచ దేశాలకే ఒక మేధావి,
దిచుక్కిగా చూపించిన వ్యక్తి, ఎన్నో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి, భారతదేశంలో 12 భాషలు మాట్లాడిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు. మన ప్రధానమంత్రిగా చేసిన రోజుల్లో ఇండియా అల్లకల్లోలు సృష్టించింది బీజేపీ ఆనాడు. దాన్ని ఎదుర్కొని 5 సంవత్సరాలు నికాస్తుగా నిలబడి ఎన్నో సంస్కరణలు తెచ్చి భారతదేశాన్ని ఒక తాటిపైకి తెచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన మన కరీంనగర్ జిల్లాలో పుట్టిన వ్యక్తి, మనకెంతో గర్వకారణం. భారతదేశానికి 1995 నుంచి ఆయన చేసిన సేవలను ఇప్పటికి కూడా ప్రభుత్వాలు కొన్ని చేస్తున్నాయి. ఆయన నడిచిన నడకలో నడిపించాలనే ఉద్దేశంతో మన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఎంతో కృషి చేసి మొన్న ఎలక్షన్లో కూడా ఆమె కృషి చేసింది దగ్గరలో వచ్చి ఓడిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా పివి చేసిన సేవలను ప్రతి రాష్ట్రంలో కొన్ని ఉన్నాయి. ఆయన సేవలను కొనియాడుకుంటూ ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఆయన జయంతిని ఘనంగా, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ చేయడం జరిగినది. ఇటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు కొనియాడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రియతమ నాయకులు పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవలు ఇలా గుర్తించుకోక తప్పదు. ఎందుకంటే ఎన్నో కృషి చేశాడు. మన కరీంనగర్ ముద్దుబిడ్డ అయిన గౌరవం. మనం ఇటువంటి పుట్టినరోజులు కానీ అలానే గుర్తిస్తేనే మనకు కూడా గుర్తింపు వస్తుందని ఆలోచన కొద్దీ ఇలా కాంగ్రెస్ పార్టీ పరంగా అందరం ఏకతాటిగా వచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి వేడుకలను సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు మీడియాతో మాట్లాడుతూ పివి నరసింహారావు తనదైన మేధో శక్తితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక అభివృద్ధిని గాడిలో పెట్టిన గొప్ప వ్యక్తి అన్నారు. మన తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం మనందరికీ గర్వకారణమని, ఆయన స్ఫూర్తితో ప్రతి కార్యకర్త అకుంఠిత దీక్షతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, ప్రధాన కార్యదర్శి మాన ప్రసాద్, గోలి వెంకటరమణ, నెరల శ్రీకాంత్, వేముల రవి, కుడిక్యాల రవి, నీలి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 10 ప్రమాణ స్వీకారం చేసిన వారు ఇప్పటికీ దేశ ప్రజలు కానీ, ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లా ప్రజలు కానీ మరవని వారు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశంలో ఇప్పటికీ అమలవుతున్న తీరును, మన దేశ అభివృద్ధికి, మన దేశం ఎక్కడో మన ప్రపంచంలో ఒక ప్రపంచరీత్యా ఆదిత్యం చేసిన ఆ మహాన్నత వ్యక్తి మళ్ళీ తను పోతూ తను మరణించినా కానీ మన ఎప్పుడూ మన దేశ ప్రజల గుండెల్లో ఉంటారు. మరొక ఆనిపుత్యాన్ని మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా మనకు ఆనాడు ఆర్థిక మంత్రి, ఆ తర్వాత దేశ ప్రధానిగా మనకు మనకి ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి మరొకసారి ఆ దేవుడు మన ఆత్మకు ఆర్థిక అధికారులు వారికి మరి కుటుంబ సభ్యులు సిరిసిల్ల పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఈరోజు పివి నరసింహారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన తెచ్చినటువంటి సంస్కృతి మరి ఏదైనా కానీ మన ఉమ్మడి జిల్లా నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రిగా, మొట్టమొదటి వ్యక్తిగా మన పివి నరసింహారావును కొనియాడడం మన చేసుకున్న పుణ్యమని తెలియజేస్తూ
అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మధైర్యంతో ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా బహుభాషా కోవిదుడు, ఈ దక్షిణ భారతదేశం నుండి మొట్టమొదటి ప్రధాని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వారు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఎన్నో మంత్రిత్వ శాఖలు చేపట్టి వాటికి వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి అకాల మరణం తర్వాత కష్టకాలంలో ఈ యొక్క భారతదేశ ప్రధాని పదవి చేపట్టి 5 సంవత్సరాలు కూడా అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం ఈ భారతదేశం యొక్క బంగారాన్నంతా విదేశాలకు కుదబెట్టినటువంటి పరిస్థితిలో భారత ప్రధానిగా పదవిని చేపట్టిన తర్వాత ఈ భారతదేశానికి మళ్ళీ కుదబెట్టినటువంటి బంగారాన్ని తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక సంస్కరణ తీసుకొచ్చినటువంటి మాననీయులు పివి నరసింహారావు గారు. ఈ విధంగా వారు చేపించినటువంటి 14 భాషల్లో ఆయన బహుభాషా కోవిదుడుగా భారత రత్నగా ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించి వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా భారతదేశం ప్రభుత్వం వారికి భారత రత్న ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మొట్టమొదటి ఈ యొక్క సౌత్ ఇండియా నుంచి వారు ప్రధానిగా చేపట్టి మంచి ఆర్థిక అభివృద్ధి తీసుకొచ్చి అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితిలో మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా చేసి వీరిద్దరు కలిసి భారతదేశ ఆర్థిక పరిస్థితిని ఏది సమంగా ప్రపంచ దేశాల్లో పక్కన పెట్టినటువంటి మాననీయులు పివి నరసింహారావు గారు. వారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.